హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో సిమెంట్ పరిశ్రమ ప్రస్తుతం చాలా ఫోకస్డ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే యావత్ దేశం మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడికెక్కడ హాల్ట్ అయిపోయిన పరిస్థితి గత ఆల్మోస్ట్ నెలన్నర నుంచి మనం చూస్తున్నాము. అయితే కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి బూస్ట్ ఇచ్చేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ, దాని ఆధారంగా నడుస్తున్న సిమెంట్ పరిశ్రమ ఎలా ఉంది? దేశీయంగా ఎలా ఉంది? అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? వీటిని అధిగమించేందుకు పరిశ్రమ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందని అనేక అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇదొక్క భారతీయ సిమెంట్స్‌కి సంబంధించిన అంశం కాదు. ఇండస్ట్రీ ఓవరాల్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, ప్రతి ఒక్కరికి దీని నుంచి ఎంతో కొంత సమాచారం తెలుసుకొని వాళ్ళొక వైస్ డెసిషన్స్ తీసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మనతో మాట్లాడేందుకు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ మార్కెటింగ్ రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హలో సార్, రవీందర్ రెడ్డి గారు. హలో అండి, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశ బ్యాక్ బోన్ లాంటిది. సో అలాంటి బ్యాక్ బోన్ కి ఆల్మోస్ట్ ఒక 45 డేస్ నుంచి మనం కొద్దిగా బ్రేక్ ఇచ్చాము. సో ఎలా చూస్తున్నారు యాజ్ ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ గా? ఆల్మోస్ట్ మీకు ఇండస్ట్రీలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 decades ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. 3 decades. 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో, ఎంటైర్ సిమెంట్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 350 to 400 మిలియన్ ఆపరేటింగ్ కెపాసిటీ అందరూ షట్ డౌన్ చేసేసారు. ప్రధానమంత్రి కాల్ ప్రకారం ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అనౌన్స్ చేయడం జరిగిందో, ఆ రోజు నుంచి సిమెంట్ పరిశ్రమ ముందుకు వచ్చి ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కానీ, ప్రతి ఒక్క ఆపరేషన్స్, గ్రైండింగ్ యూనిట్స్ కానివ్వండి, గోడౌన్స్ కానివ్వండి, అన్ని కానీ, సేల్స్ కానీ కంప్లీట్ లాక్డౌన్ చేసి అందరూ గృహానికే పరిమితం అయ్యారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ది లాక్డౌన్ పర్యవసానం ఏమైందనంటే, సిమెంట్ పరిశ్రమ కంటిన్యూస్ ఆపరేటింగ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ ఏ ఆఫ్ అండ్ ఆన్ చేసే ఫ్యాక్టరీ కాదు. ఎందుకంటే కిలన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా కంపల్సరీ రన్నింగ్లోనే ఉండాలి 365 days. వాట్ ఎవర్ టిల్ నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేంత వరకు ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే లాక్డౌన్ చేసి కిలన్స్ అన్ని ఆపేసి, మొత్తం గ్రైండింగ్ ఆపేసి, కంప్లీట్ ఆఫ్ చేయడం జరిగిందో, ఒక 30-40 డేస్ వరకు అబ్సల్యూట్లీ దెర్ వాజ్ నో ప్రొడక్షన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇన్ ఎంటైర్ ఇండియా. ఫస్ట్ 14 days అన్నారు, COVID-1 లాక్డౌన్, COVID-2 లాక్డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రెస్పెక్టెడ్. అండ్ సమ్ పార్షియల్ రిలాక్సేషన్ స్టార్టెడ్ ఓన్లీ ఎండ్ ఆఫ్ ఏప్రిల్. కొన్ని రీజన్స్లో ఎక్కడైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో అక్కడక్కడ ప్లాంట్స్కి పర్మిషన్ ఇవ్వడం అంటూ జరిగింది. ఎక్కడైతే ప్లాంట్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందో అప్పుడు ఓన్లీ డిస్పాచెస్, సేల్స్ కొంచెం స్టార్ట్ అయింది. బట్ ప్రొడక్షన్ ఫుల్ఫిల్గా ఎక్కడ ఏ ఫ్యాక్టరీస్ స్టార్ట్ కాలేదు. తర్వాత ఈ రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్, ఈ కాన్సెప్ట్ లో మెనీ ఆఫ్ ది సిమెంట్ ఫ్యాక్టరీస్ రెడ్ జోన్స్ లో ఉండడం కానీ, ఆ ఏరియాలో డిస్ట్రిక్ట్స్ లో ఉండడం కానివ్వండి. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, కొంచెం దాన్ని కంటైన్మెంట్ ఏరియాస్ కానీ, కొంచెం రిలాక్సేషన్ జోన్స్ కానీ, అట్లాంటివన్నింటిలో వాటికి పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మనకు సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మొబిలైజింగ్ ది లేబర్, మొబిలైజింగ్ ది మ్యాన్ పవర్. ఇప్పుడు ఒకసారి లాక్డౌన్ అయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మొబిలైజ్ చేసి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ బిగ్ ఎఫర్ట్. ఎక్కడైతే లేబర్ ఉండి కొంత స్మాల్ స్కేల్లో ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో కానివ్వండి, బిగినింగ్ ఆఫ్ మేలో కానివ్వండి, కొంత స్మాల్ స్కేల్ స్టార్ట్ అనేది చేయడం జరిగింది. కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్న ఇన్వెంటరీలో నుంచి డిస్పాచ్ చేయడం, సేల్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఇఫ్ యూ సీ ఏప్రిల్ మంత్ ఒక 10 to 15% సేల్స్ చేయగలిగాయి సిమెంట్ ఫ్యాక్టరీస్. కొన్ని మాత్రం అసలు చేయలేకపోయినాయి రెడ్ జోన్ లో ఉన్న వాటికి. ఇంకొకటి సెకండ్ ఏప్రిల్ అయిన తర్వాత మేలో మాత్రం మరికొన్ని జోన్స్ లో రిలాక్సేషన్ రావడం వల్ల మరికొన్ని ఫ్యాక్టరీస్ ఓపెన్ అవ్వడం జరిగింది. మేబీ ఇప్పుడు ఒక 20-25% వరకు ఈ నెలలో జరగవచ్చని నేను ఆశిస్తున్నాను. సో ఇన్వెంటరీ పరిస్థితి ఎలా సార్? అంటే ఇప్పుడు దాకా ఉన్న సేల్స్ 15-20% సేల్స్ ఇన్వెంటరీలో నుంచి జరిగిందని అనుకోవాలా? సో ఇప్పటికి స్టిల్ ఇంకా ఫ్యాక్టరీస్ ఏ మేరకు యూటిలైజేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది? సో దీని ఇంపాక్ట్ ఈ క్వార్టర్ మీద ఉంటుంది, అంటే ఈ క్వార్టర్ మీద ఏ మేరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇన్వెంటరీస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్వెంటరీ, ఆర్ గోడౌన్స్ ఇన్వెంటరీ, ఆర్ డీలర్ ఇన్వెంటరీ. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో డీలర్ ఇన్వెంటరీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయిందండి. సో గోడౌన్స్ కూడా కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేయగలిగాము, గ్రీన్ జోన్ లో ఉన్నాయి. కొన్ని గోడౌన్స్ రెడ్ జోన్ లో ఉన్నాయి, ఈ రోజు కూడా ఓపెన్ చేయలేకపోయాను. తర్వాత ఎక్కడైతే ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారో అక్కడ మా దగ్గర సైలోస్ లో ఉన్న ఇన్వెంటరీ కానివ్వండి, క్లింకర్ స్టాక్ కానివ్వండి, దానిలోంచి మేము
ఫస్ట్ సైలోస్ డిస్పాచ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ రేర్ ఆపర్చునిటీస్ లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి క్లింకర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడి నుంచి గ్రైండ్ చేయడం వెరీ రేర్ ఫ్యాక్టరీస్ జరిగింది. ఇఫ్ యూ సీ ఈ మంత్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇఫ్ వి టచ్ 20-25% దట్ విల్ బి ఎ గుడ్ స్టార్ట్ అనుకుంటానండి ఇండస్ట్రీకి. ఓకే. కెపాసిటీ. సో ఇంకొకటి, ఇది ఈ ఎండాకాలం అనేది యాక్చువల్లీ మీకు పీక్ సీజన్ ఆర్ మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఈ రైనీ సీజన్ ఆఫ్ సీజన్ అవుతుంది. సో మీరు ఇమీడియట్ గా ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మీరు అంతా రెడీ చేసుకునేసరికి సీజన్ అంతగా మీకు సహకరించకపోవచ్చు కూడా. సో ఎలా చూస్తారంటే ఈ 2-3 months ఎఫెక్ట్ ఓవరాల్ గా మీ సేల్స్ మీద కానివ్వండి, లేదంటే మీ రెవెన్యూస్ మీద, నెట్ ప్రాఫిట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూస్తాయి? అంటే యాజ్ ఓవరాల్ గా నేను సెక్టర్ గా మాట్లాడుతున్నాను. సెక్టర్ గా డెఫినెట్లీ ఫస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ ఈస్ ద లాస్ట్ మంత్ ఫర్ ద సిమెంట్ ఇండస్ట్రీ, నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ ఇఫ్ మే మంత్ గోస్ టు 15-20% కెపాసిటీలో ఏం చేసినా కూడా జూన్ మేబీ అనదర్ 5-10% మోర్ అయ్యి అట్లీస్ట్ 25-30% వచ్చినా కూడా దిస్ క్వార్టర్ విల్ బి ఎ బ్యాడ్ క్వార్టర్ ఫర్ ద సిమెంట్ ఇండస్ట్రీ. ఓకే. As well as the capacity utilization, as well as the even the contributions to the EBITDA level also, because this will be one of the worst affected quarter, I can say, in this decade itself. Okay. Maybe slowly once the migrant labor, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే migrant labor వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకొని వన్స్ దే ఆర్ సాటిస్ఫైడ్ అగైన్ మేబీ ఆఫ్టర్ 1 month 2 months మళ్ళీ వాళ్ళు ఇఫ్ దే కమ్ బ్యాక్ టు ది జాబ్స్ దెన్ అప్పుడు రియల్ కన్జంప్షన్ వర్క్స్, ఇన్ఫ్రా వర్క్స్ కానివ్వండి, ఈవెన్ కన్స్ట్రక్షన్ జాబ్స్ కానివ్వండి జరుగుతాయి. అప్పుడు దెన్ వీ కెన్ సీ సమ్ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్రాజెక్ట్స్. సార్ ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకవేళ మైగ్రెంట్ లేబర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోండి. అయితే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం దగ్గర అంతటి అమ్యునేషన్ ఉందా? అంతటి ప్రస్తుతం మనీ మజల్ పంప్ చేసేందుకు ప్రభుత్వాల దగ్గర, అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ పెండింగ్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే మీరు అన్ని పెసిమిస్టిక్ గానే అడుగుతున్నా అనుకోవచ్చు కానీ, బట్ స్టిల్ అంటే ఐ వాంట్ నో ద ఎగ్జాక్ట్ పిక్చర్ ఏంటంటే ఇప్పుడు దిస్ లాస్ అనేది ఒక సిమెంట్ పరిశ్రమకు కాదు, ఒక సెక్టర్ కాదు, ఎంటైర్ కంట్రీకి లాస్. నాట్ ఓన్లీ కంట్రీ, యూ కెన్ సీ ఓవరాల్ వరల్డ్ ఎకానమీకి లాస్. దీంట్లో భారతదేశ ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి జరిగింది, మిగతా రాష్ట్రాలకు కూడా నష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ ఐ సీ హార్డ్లీ 5-10% వాళ్ళకి వచ్చినాయి రెవెన్యూస్, ఏప్రిల్ మంత్ కానివ్వండి, మే మంత్ రాబోయే. సో ఇట్లాంటి లో రెవెన్యూ ఉన్న బంధం ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న ప్రధానమంత్రి మోడీ గారిని ఏమి కోరారంటే, మా లోన్ డ్రాల్స్ లిమిట్స్ పెంచండి, సమ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ మీరు అనౌన్స్ చేయండి. ఇటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరినాయి. ఈ రోజు ప్రధానమంత్రి గారు రాత్రి 8 గంటలకు మాట్లాడే దాంట్లో వారు కానీ, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చేస్తారని నేను ఊహిస్తున్నాను. ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బూస్ట్ ఇస్తేనే మళ్ళీ ఎకానమీ రివైవల్ స్టార్ట్ అవుతుంది. దెన్ ఈ బ్యాంక్స్ అడిషనల్ లిమిట్స్ కానీ శాంక్షన్ చేయడం కానీ, ఆర్బీఐ కూడా కొంచెం అడిషనల్ మనీ రిలీజ్ చేయడం కానీ జరిగితేనే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ వచ్చి ఎకానమీ రివైవల్ కి పాసిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని నేను ఊహిస్తున్నాను. ఓకే. అండ్ ఈ ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి వ్యూ ఉంది సార్ ప్రస్తుతం అటు మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన మేజర్ మార్కెట్స్, మీరు కూడా ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి మేజర్ మార్కెట్స్ లో ఉన్నారు. సో ఈ 3 మార్కెట్స్ లో ప్రైజెస్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి? ఏదన్నా అంటే ఈ డిమాండ్ లేకపోవడం వల్ల కాస్త తగ్గచ్చా, ఆర్ఎల్స్ ఎలాంటి ప్రైస్ సినారీ చూస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్వైవల్. నేను ఒక అనాలిసిస్ చేశానండి ఇండస్ట్రీ సెక్టర్, అంటే కాస్టింగ్స్ ఎలా ఉంటాయి. కాస్టింగ్స్ లో మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ తీసుకోండి, లైమ్ స్టోన్ రేజింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కావాల్సిన లాటరైట్ కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, ఫ్లై యాష్ కానివ్వండి, జిప్సమ్ కానివ్వండి, ప్యాకింగ్ మెటీరియల్ కానివ్వండి, అండ్ థర్మల్ ప్లాంట్స్ నుంచి వచ్చే కోల్ కానివ్వండి, ఈవెన్ ఇంపోర్ట్స్ ఆఫ్ కోల్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇవన్నీ కాస్ట్ చేస్తే జనరల్లీ ఒక 60% to 50% ఆపరేట్ చేసేటప్పుడు రియల్లీ ఇట్ ఈస్ వయబుల్ to sell around 350 rupees a bag. It depends on the different states. Based on the workings, what industry average cost తీసుకొని, including logistic cost of approximately 1000 rupees తీసుకున్నా కూడా ఈరోజు మార్కెటింగ్ ఓవర్హెడ్స్ అవన్నీ, it is almost now touching to 475 rupees is a requirement for low capacity of 25%. Oh, okay.
₹350 మనం 60% లో ఆపరేట్ చేయగలిగితే, అది 50% తగ్గితే ఇట్ హ్యాస్ టు గో టు 365. 40% లో చేయగలిగితే ఇట్ హ్యాస్ టు గో టు 395. అదే 30% లో ఆపరేట్ చేస్తే ఇట్ హ్యాస్ టు గో టు ₹440. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 25% కెపాసిటీ యూటిలైజేషన్, ఇట్ షుడ్ బి ₹475 ఏ బ్యాగ్. ఈ బ్యాగ్ ఉంటే సిమెంట్ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. ఫర్గెట్ అబౌట్ మేకింగ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ ఓన్లీ బ్రేక్ ఈవెన్ ప్రైస్. ఇట్లాంటి ప్రైస్ సినారియో కనుక ఉంటేనే సిమెంట్ అనేది ఈరోజు తట్టుకొని నిలబడగలుగుతుంది, లేకపోతే నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే మేము ఎప్పుడు ఊహించేది ఏంటంటే రాబోయే రోజుల్లో కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఈ కష్ట నష్టాల నుంచి త్వరలో బయటపడతామని ఒక ఆశిస్తున్నాం తప్ప కానివ్వండి, ఇదే పరిస్థితి ఇంకొక 3 నెలలు 6 నెలల్లో కొనసాగితే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. సో భారతీయ సిమెంట్స్ ఇనిషియేటివ్ ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? అంటే ఈ COVID-19 ఎదుర్కోవడానికి, లేదంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఈ మైగ్రెంట్ లేబర్ వెళ్లకుండా ఎలాంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? సో ఎస్పెషల్లీ మీ కంపెనీ మెజర్స్ ఎలా ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ? అంటే ముందు భారతీయ సిమెంట్ తరఫున ప్రభుత్వానికి చేయాల్సిన రిలీఫ్ ఫండ్స్ కి మేము కాంట్రిబ్యూట్ చేసినామండి. ఒక 5 కోట్ల వరకు కాంట్రిబ్యూట్ చేసాం. దట్ ఇస్ ద ఫస్ట్ మెజర్. సెకండ్ మెజరు ప్రతి ఒక్క లేబర్ కి మేము అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ది పేమెంట్ వాట్ ఎవర్ దేర్ డైలీ. సో వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చాము. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఎవరిని జాబ్లో తీయొద్దు, అందరికీ శాలరీస్ పే చేయండి అనే ఆ పిలుపుతోని మన్నించి ఖచ్చితంగా అందరికీ మేము శాలరీస్ పే చేసాము. ప్లస్ ఇవన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఎన్ని చేసినా కూడా మైగ్రెంట్ లేబర్లో ఒకే ఒక కోరిక ఉంది, నేను నా సొంత ఊరికి వెళ్ళాలి, మా తల్లిదండ్రులను చూడాలి, మా భార్య పిల్లల్ని చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏందో నేను తెలుసుకొని ఒకసారి చూసి రావాలనే కోరిక ఉంది. ఆ కోరికతోటి వాళ్ళు ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైతే యాప్ ఇచ్చిందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దే ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఫర్ ఎ ప్రాసెస్. ఒక దగ్గర 25 to 40% పీపుల్ స్ట్రైట్ అవే దే వాంట్ టు గో టు దేర్ నేటివ్ ప్లేసెస్ అండ్ సీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అది ఈ కోరిక బలంగా ఉన్నది వాళ్ళకు. ఇటువంటి కోరికను మనం తీర్చకపోతే అది కూడా మంచిది కాదు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్తున్నప్పుడు వెళ్ళాలని కోరుకున్నప్పుడు మనం బలవంతం చేయకూడదు. వాళ్ళు సరే పోయి వస్తే ఆఫ్టర్ 1 month వస్తారా, ఆఫ్టర్ 6 months వస్తారా, ఆఫ్టర్ 2 months వస్తారా, అది వాళ్ళ చేతిలో ఉంది మనకు. కాబట్టి వారి మనస్సు మారి మళ్ళీ ఏ విధంగా పనికి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మన ఎకానమీ రివైవ్ అవుతుంది. సో మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు సార్? అంటే ఇక్కడ చాలా సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి, మీకు కూడా ఆల్మోస్ట్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వివిధ సంస్థల్లో మీరు పనిచేశారు మేనేజరియల్ హోదాలో. అంటే మీ క్లోజ్ సర్కిల్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పటిలోపు రివైవ్ అవుతుంది, మనం ఎప్పటిలోపు మళ్ళీ నష్టాల్లో నుంచి లాభాల్లోకి వస్తామన్న ఒక ఆలోచన అడుగుతుంది. అంటే భయం బాగా ఉందా, లేకుంటే లేదు ఇవాళ కాకపోతే రేపన్నా మనం పుంజుకుంటామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళలో? ప్రస్తుతం అయితే ఈ క్వార్టర్ కి భయంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ క్వార్టర్ మనకి ఏం రాదు అనేది ఒక భయభ్రాంతులతో ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు మేబీ సెకండ్ క్వార్టర్ మీరు అన్నట్టు మాన్సూన్ ఇంపాక్ట్ ఉండి దాంతో కూడా కెపాసిటీ యూటిలైజేషన్ పెరగదు కాబట్టి సెకండ్ క్వార్టర్ లో కూడా మనం ఏమి పెద్ద గొప్ప కెపాసిటీ యూటిలైజేషన్ జరగకపోవచ్చు అనే కొంతమంది వ్యక్తపరిచారు. ఒకటి ఏంటంటే ఒక థర్డ్ క్వార్టర్ నుంచి ఏమైనా రివైవ్ అవుతుంటే ఫోర్త్ క్వార్టర్ నుంచి, బట్ ఓవరాల్ ఇయర్ డెఫినెట్ గా కనీసం ఒక 20-30% డ్యామేజ్ అంటే డీగ్రోత్ ఖచ్చితంగా జరుగుతుందని ఊహాగానాలు ఉన్నాయి యాజ్ అ ఇయర్ గా చూసుకుంటే. బట్ క్వార్టర్ గా చూసుకుంటే దిస్ క్వార్టర్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ క్వార్టర్ కూడా కొంత మెరుగు కావచ్చు దీని మీద, బట్ థర్డ్ ఫోర్త్ క్వార్టర్ నుంచి ఇంప్రూవ్ కావచ్చు అని ఊహిస్తున్నాం. సార్ ఒక చిన్న అజంప్షన్ సార్, ఇప్పుడు ఒక 100 crores ఆఫ్ రెవెన్యూ ఉంది కంపెనీకి, ఆ 20 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఉంది అనుకోండి ఓవరాల్ ఇయర్ లో. ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల రెవెన్యూ ఎంత పడవచ్చు అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత వరకు క్రాక్ అవ్వచ్చు ఓవరాల్ ఇయర్ గా చూసుకుంటే? నాకు తెలిసి వెదర్ ఇట్ ఈస్ 100 crores స్కేల్ ఉన్న కంపెనీ కానివ్వండి, 1000 crores ఉన్న స్కేల్ ఉన్న కంపెనీ కానివ్వండి, అందరికి ఇంపాక్ట్ ఇస్ సేమ్. ఎందుకంటే ఏప్రిల్లో జీరో ప్రొడక్షన్, దే ఆల్రెడీ సోల్డ్ 5 or 10 or 15% సేల్స్. దాంట్లో నోబడీ కెన్ మేక్ ప్రాఫిట్. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ది ప్రాఫిట్. ఇప్పుడు సర్వైవల్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది మినిమం ఏ క్యాష్ ఫ్లో ఆఫ్ 15 to 20% ఫర్ మీటింగ్ ది సాలరీస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్స్, గోడౌన్ రెంట్స్ కానివ్వండి, ఆఫీస్ రెంట్స్ కానివ్వండి, ఎక్సెట్రా. దిస్ ఇంక్లూడింగ్ ది లాజిస్టిక్ కాస్ట్ పే చేయడానికి, మినిమం డ్రైవర్స్ వీళ్ళందరికీ మినిమం అమౌంట్స్ పే చేయడానికి ఖచ్చితంగా ఒక 15-20% క్యాష్ ఫ్లో మినిమం అవసరం ఏ రోజైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్. ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఈవెన్ కి రీచ్ అయితే నెక్స్ట్ క్వార్టర్ లో చాలా సంతోషపడాలి. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, ఎందుకంటే మీకు ఆ తర్వాత మీటింగ్ ఉంది. సో మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 350 to 475 పెడితే తప్ప
అంటే ఆ ప్రైస్ బ్యాండ్ లో ఉంటే తప్ప వివిధ కంపెనీలకి అండ్ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రొడక్షన్. సో మనకడే ప్రశ్నార్థంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఆ ప్రైస్ పెట్టి ఏదర్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ కొనే పరిస్థితి ఉంటుందంటారా? అంటే అంతటి దాన్ని ప్రైస్ షాక్ ని తట్టుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఇప్పుడు ప్రభుత్వాలకి మేము కొన్ని అగ్రిమెంట్స్ చేసామండి. ప్రైజెస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రీకన్స్ట్రక్షన్ హౌసెస్ కానివ్వండి, ఆ వాటిలో మేము వెనక్కి పోలేము. అవి మేము ఖచ్చితంగా ఆనర్ చేయాలి. సో మీరు అన్నట్టు ధరలు ఓన్లీ ఓపెన్ మార్కెట్లోనే ధరల ప్రభావం అనేది ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళకు కూడా కష్టమైంది. ఎవరికైనా రేటు పెరిగినప్పుడు కష్టం. ఎంత తొందరగా మనం కోవిడ్ నుంచి రికవర్ అయ్యి ఎంత తొందరగా ఎకానమీని ట్రాక్లో తీసుకెళ్తే అంత సంతోషం మనకు. ఎందుకనంటే ట్రాక్లోకి తేగలితే అందరికీ అఫోర్డబుల్ ప్రైస్ వస్తుంది, అందరికీ అఫోర్డబుల్ వర్క్లు జరుగుతాయి, ఎకానమీ అనేది నార్మల్ అవుతుంది. ఈ 20-25% ఎకానమీలో ఎవరికి సర్వైవ్ కాలేరు. వెదర్ చిన్న కంపెనీ కానివ్వండి, పెద్ద కంపెనీ కానివ్వండి. ఫిక్స్డ్ కాస్ట్లన్నీ మీట్ కావాలంటే ఖచ్చితంగా కెపాసిటీ యూటిలైజేషన్ పెరగాల్సిందే. ప్రభుత్వం సపోర్ట్ కానివ్వండి, ఈవెన్ బ్యాంక్స్ మ్యారిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఉండాల్సిందే. ఈవెన్ సిమెంట్కి మీకు తెలిసిందే 28% లగ్జరీ ట్యాక్స్లో ఉంది. ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలంటే అత్యంత ఎక్కువ ట్యాక్స్ పే చేసేది సిమెంట్ ఒకటే. మీరు అతను ఇల్లు కట్టే ప్రతి ఒక్క ఐటమ్ చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా 28% ట్యాక్స్ కట్టిన ఐటమ్ సిమెంట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో ఏది లేదు, ఇది ఒకటే ఉంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ జిఎస్టీని కూడా అట్లీస్ట్ కొంతవరకైనా తగ్గియాలి. తర్వాత సిమెంట్ ఇండస్ట్రీని కూడా ఆదుకోవాలి. ఎందుకంటే లేకపోతే డోల్ డ్రమ్స్లో అయిపోతే మళ్ళీ కంపెనీలు మూతపడే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో రాకుండా చూడాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. స్టే హోమ్, స్టే సేఫ్ సార్. సాధ్యమైన త్వరగా ఈ కష్టాలని బయటపడి సిమెంట్ పరిశ్రమ మళ్ళీ అపూర్వవైభవం సంతరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మోస్ట్ వెల్కమ్ సాయి. ఇప్పుడు కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నాము, మీకు ఇంటి నుంచే ఇంటర్వ్యూ ఇచ్చాము. ఇంకా మేము కూడా ఆఫీస్కి వెళ్ళి తొందరగా బిజినెస్ రివైవ్ కావాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. ఆ రోజు త్వరలో రాబోతుందని ఆశిద్దాం. అంతకంటే మనం ఇప్పుడు మన చేతిలో చేయాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అది రవీంద్ర రెడ్డి గారు చెప్తున్న మాటలు. సో సిమెంట్ పరిశ్రమ ఇప్పుడు కోవిడ్ ఇతర రంగాల మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందో సిమెంట్ పరిశ్రమ మీద అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని చెప్పి రవీంద్ర రెడ్డి గారి మాటలు బట్టి మనం చాలా స్పష్టంగా వింటున్నాం. ఇక్కడ నుంచి రేట్స్ మరింత పెరిగే అవకాశం ఉంటే తప్ప కంపెనీస్ మనుగడ సాధించలేని పరిస్థితుల్లో. సో గవర్నమెంట్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ లగ్జరీ ట్యాక్స్ ఏదైతే సిమెంట్ మీద విధించినారో దాన్ని తగ్గించాలి. దీంతో అనేక వాళ్ళకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప మళ్ళీ ఈ రంగాన్ని కూడా మనం చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం గవర్నమెంట్ కనుక స్టెప్ అనేక చర్యలు వేగవంతంగా తీసుకోకపోతే. సో ఇది రవీంద్ర రెడ్డి గారితో ప్రత్యేక చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.